పుష్ప2ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తీశారని శ్రీశైలం అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతిచ్చిందని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ వాదించారు. ఊహాజనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 5న జిల్లాకు రానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొననున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి మున్సిపాలిటీలో రూ. 93 కోట్లతో తాగునీటి వసతి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. శ్రీశైలం దేవస్థానంలో కుటుంబ సమేతంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వై మండల కేంద్రంలో కిరాణా ఫర్టిలైజర్ షాపులలో డిస్ట్రిక్ట్ లీగల్ మెడికల్ ఆఫీసర్ సుజాద్ ఆలీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇంటర్ కాలేజీలో విద్యార్థుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. 10 రోజుల్లో 3 ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాంకుల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేసి విధానాలను ప్రైవేట్ కాలేజీలు యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన కార్మికులకు చైత్య పథకం ద్వారా జీవనాభివృద్ధిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి రాజేశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీతో కలిసి ఎమ్మెల్సీ కోదండరాం మెమరాండం అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసిలో పండుకున్న అందులో మునిగిన ప్రజలు పట్టించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి ₹10,000 కోట్లు పట్టుకు రావాలని సవాల్ విసిరారు. ఆ నిధులతో మూసి పేదలకు ఇల్లు కట్టిద్దామన్నారు. మోదీ గుజరాత్ కు ఎన్నో చేస్తారని, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పుష్ప సినిమాపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలో చూపించింది అంత అబద్ధం. ఎర్రచందనం ₹10 లక్షలుంటే ₹1,00,00,000 చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికివేశారు. ఇప్పుడు పుష్ప2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో, ఆ సినిమాతో యువత పాడవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఆ మూవీని రిలీజ్ చేయొద్దు అని ఓ ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.